యుద్ధంలో రష్యా ముందుకు దూసుకుపోతుంటే ఉక్రెయిన్ వెనక్కి పోతుంది. సైన్యం కొన్ని చోట్ల చేతులెత్తి లొంగిపోతున్నారు, కొన్ని చోట్ల ఆయుధాలతో లొంగిపోతున్నారు, కొన్ని చోట్ల పారిపోతున్నారు. అట్లాగే రష్యా ముందడుగు వేసే ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటించడం మాని పారిపోతూ ఉండటంతో సులభంగా ఆక్రమించుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే 2.5 ఏళ్ళు అయిపోతుంది. ఇక యుద్ధం ఆగేది లేదు, రష్యా మీద గెలిచేది లేదు. కానీ రష్యా చేతులు ఎందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలని భయపడుతున్నటువంటి వాళ్ళు పారిపోతున్నారు. లేదంటే కనుక లొంగిపోయి రష్యా ద్వారా ప్రయోజనాలు పొందుదామనేటువంటి రూట్లో కూడా వచ్చారు. ఇలాంటి దశలో సాగుతున్నటువంటిది సరికొత్త ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది రష్యా. ఇప్పుడు బెడిచ్చి అనేటువంటి విలేజ్ని తాజాగా స్వాధీనం చేసుకుంది. ఇది డొనెట్స్క్ ప్రాంతంలో ఉన్నటువంటి మరొక కీలకమైనటువంటి ప్రాంతం. రష్యాస్ డిఫెన్స్ మినిస్ట్రీ సెట్ ట్రూప్స్ హ్యాడ్ ఫుల్లీ లిబరేటెడ్ ద సెటిల్మెంట్ ఆఫ్ బెరుచ్చి. ఇది ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. రష్యా చెప్తున్నటువంటిది జెల్లెన్స్కీ సైన్యం అక్కడ ఎవరు కనిపించలేదని రష్యా ప్రత్యేకించి విజువల్స్ తీసి మరీ చెప్తోంది.